పరిశుద్ధ గ్రంథముల నుండి ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుకుందాం. చూడము, జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములలో నడుచుకొని ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఆచరించమని నేడు నేను మీకు ఆజ్ఞాపించుస్తున్నాం. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని పిల్లలకు దేవుడు వారి ఎదుట జీవమును, మేలును, మరణమును, కీడుని మన ఎదుట ఉంచాడంట. అంటే నీవు ఆలోచించగలవని, నీకు ఏది కావాలో నువ్వు దాన్ని ఎన్నిక చేసుకోగలవని దేవుడు ఎరిగి వాటిని మన ఎదుట ఉంచాడు. ఈరోజు ఈ మందిరము నీకు జీవమును ఇవ్వటానికి ఈ మందిరమును దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ మందిరములో నీకు మేలును కలుగు చేయటానికి దేవుడు నీకు ఈ అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడు మనకు మేలును కలుగు చేయటానికి, జీవమును కలుగు చేయటానికి, తద్వారా మనము అభివృద్ధి పరచబడటానికి దేవుడు ఒక మంచి మందిరమును దేవుడు మనకిస్తే, చాలామంది ఈ మేలును పొందుకోవటానికి దైవ సన్నిధికి రాలేక, చాలామంది దైవ సన్నిధికి వెలుపులే వారి యొక్క జీవితాలలో వారు మిగిలిపోతున్నారు. కనుక ఈరోజు మనందరము కూడా మేలు పొందుకోవాలి. ఈ మేలు పొందుకోవటానికి దేవుడు మన ఎదుట ఈ మేలును ఉంచాడు. ఈ మేలు మనం పొందుకోవాలంటే అపోస్తలుల కార్యగ్రంథము 10వ అధ్యాయము 38వ వాక్యాన్ని చదువుదాం. అపోస్తలుల కార్యగ్రంథము 10వ అధ్యాయము 38వ వాక్యాన్ని చదువుదాం. అది ఏదనగా, దేవుడు నజరేయుడైన యేసుని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునన్నదే దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు అది సంచరించుచు ఉండేను. నజరేటటువంటి యేసుక్రీస్తు వారి కంట ఇది దేవుడు ఆయనకేమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ చేయగలుగుతున్నాడు. ఆయన ఇవన్నీ తన దగ్గరికి వచ్చిన వారందరికీ మేలు చేయగలుగుతున్నాడు. ఈరోజు మనము కూడా దేవుడు తోడుగా ఉంటే మనకు మేలు దొరుకుతుంది, లేక మనం ఇతరులకు మేలు చేయగలుగుతాం. ఆపదలో ఉన్నటువంటి బిడ్డలు వారి యొక్క ఆపదల నుండి విడిపించబడటానికి ఒక సేఫ్టీ ప్లేస్లో వారు ఉన్నప్పటికీ, అంటే ఒక వైద్యశాలలో ఉన్నప్పటికీ, లేకపోతే తల్లిదండ్రుల యొక్క భద్రతలో వారు ఉన్నప్పటికీ, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి, మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి, మా పిల్లల ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేయండి, మా పిల్లల చదువుల కొరకు ప్రార్థన చేయండి,
మా కుటుంబంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు వచ్చినట్లుగా మీరు అందరూ ప్రార్థనలు చేయండి. ఎందుకు కోరుతున్నారు అంటే దేవుడు తోడు వారికి అవసరం. వారు ఎక్కడ సేఫ్టీ జోన్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు తోడు అనేది లేకపోతే అక్కడ కూడా మాకు స్వస్థత లేదు, లేక భద్రత లేదు, మాకు క్షేమమే లేదు అనేటువంటిది గ్రహించి మనము దేవుని తోడుతోనే మనము మేలు పొందుతాం, మనం స్వస్థతలు పొందుతాం. మనకున్నటువంటి అనేకమైన దయ్యముల నుండి, వ్యాధుల నుండి, అనేక కష్టాల నుండి మనకు విముక్తి అనేది దొరుకుతుంది. అది విడుదల పొందినప్పుడే మనం అభివృద్ధిలోకి వెళతాం. అది మన కుటుంబాలలో అవి ఉన్నంత కాలము మన కుటుంబాల అభివృద్ధిలోనికి, మేలులోనికి వెళ్ళలేవు. ఆ దయ్యములు ఏం చేస్తాయంటే వారి అభివృద్ధిని, వారి మేలుని పాడు చేసేస్తాయి. వారి అభివృద్ధిని, వారి మేలుని పాడు చేస్తాయి. అందుకు అవి పోవాలి అంటే, వాటి నుంచి విడుదల పొందాలి అంటే మనకు మేలు చేసే దేవుడు మనకు కావాలి. హల్లెలూయా. ఆ మేలు చేసే దేవుడు మనకు కావాలంటే మనము ఏం చేయాలి? దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, ఆయన సన్నిధానంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తే మనకు ఆ మేలు దొరుకుతుంది అనే దానిని ఈరోజు మనం నేర్చుకుందాం. మొదటి మాట కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 19వ వాక్యం చదువుదాం. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 19వ వచ్చిన భాగము. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాసి ఉంచిన మేలు నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు చిత్తపరిచిన మేలు ఎంతో. అంటే ఇక్కడ మనం మొదటిగా దేవుని దగ్గరకు వచ్చేటువంటి మనము మేలు కొరకు వస్తున్నాం, స్వస్థతల కొరకు వస్తున్నాం, ఉద్యోగాల కొరకు వస్తున్నాం, గృహాల కొరకు వస్తున్నాం, పిల్లల భవిష్యత్తు కొరకు వస్తున్నాం, మన కుటుంబాల్లో ఉన్నటువంటి అనేక దయ్యముల నుండి మన పిల్లలు, భర్త, మన కుటుంబాల విడుదల కొరకు వస్తున్నాం. ఈ మేలు అనేది కేవలము దేవుని పాదాల దగ్గర చేరిన మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటేనే ఆ మేలు మనకు వస్తుంది. అంటే దేవుడు తన బిడ్డల కొరకు మేలును సిద్ధపరిచాడు. ఆ మేలును దేవుడు సిద్ధపరిచాడు కనుక ఆ మేలును మనం పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలో తెలుసండి? సిద్ధపరిచిన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆ మేలును కలిగించే మార్గములో మన ప్రయాణము మనం చేయాలి. అంటే దేవుడు మనకిచ్చిన రక్షణ మార్గము ఏదైతుందో అది మేలైన మార్గము. ఆ మార్గములో మనకు దేవుడు అనేకమైన మేలులు మన కుటుంబాల కొరకు, మన పిల్లల కొరకు, మన జీవిత అభివృద్ధి కొరకు, మనం విస్తరించడానికి, మనం సమృద్ధిగా ఉండటానికి దేవుడు ఎంతో మేలును దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మనకు మేలా కీడా? మేలే. అందుకే కీర్తనకారుడు మనము 128వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును. చూసారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ కష్టార్జితము నీవు, నీ భార్య, నీ పిల్లలు అనుభవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. అది ఎవ్వరూ దొంగిలించకుండా దేవుడు నీకు సహాయమును, అది నీ కుటుంబానికి చేరుస్తాడు. అలాగే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ భార్య ఫలిస్తుంది. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ పిల్లలు నీ భోజన బల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. కనుక మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల మనకు వచ్చే మేలు అది చాలా ఉన్నతమైనది. అందుకే దేవుని దగ్గరకు వచ్చిన మనము ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు ఉన్నా నీవు దేవుని యందు మాత్రము భయము, భక్తి మనం కలిగి వాటిని విడిచిపెట్టొద్దు.
భక్తి లేని వారులాగా, భయము లేని వారులాగా మన జీవితాలు ఉంచవద్దు. నువ్వు భయము కలిగి, భక్తి కలిగి జీవిస్తే కొద్ది కాలము కష్టాలు ఉండొచ్చు, కానీ ఆ మార్గము ఏదైతే ఉందో, నువ్వు భయభక్తులు కలిగి సాగిపోతున్న మార్గం ఏదైతే ఉందో, అది నీ కొరకు సిద్ధపరిచిన మేలు యొద్దకు నిన్ను తీసుకువెళ్తుంది. నీవు ఊహించినటువంటి ఆశీర్వాదాన్ని నీవు నీ పిల్లలకి ఇవ్వగలుగుతావు, నువ్వు పొందుకోగలుగుతావు. వాక్యములో సామెతల గ్రంథము 15వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 10వ వచనం. చూసారా, మార్గమును విడిచిన వారికి కఠిన శిక్ష కలుగును, గద్దింపుని ద్వేషించువారు మరణమునందుదురు. దేవుని మార్గములోకి వచ్చిన తర్వాత ఆ మార్గమును మనం ఏం చేయొద్దు, విడిచిపెట్టొద్దు. నీవు మార్గమును తప్పిపోతున్నప్పుడు నీవు దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకోవటానికి, దేవుని యొక్క దీవులు పొందటానికి, మేలును పొందుకోవటానికి దేవుని మార్గములోకి వచ్చిన తర్వాత నీవు తప్పిపోతున్నప్పుడు, దేవుడు శిక్షిస్తున్నప్పుడు లేదా గద్దిస్తున్నప్పుడు, ఆ గద్దింపులకు లోబడకపోతే శిక్ష మన మీదకి వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలో తెలుసా అండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ఎంతో గొప్ప ఆశీర్వాదాలు మనకు వస్తాయి. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 29వ వాక్యం చదువుదాం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 29వ వాక్యం చదువుతున్నాం. వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా ఎదుట భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనసు వారికి ఉండిన. హల్లెలూయా. దేవుని పిల్లలకంట, దేవుని యొద్దకు వచ్చిన వారంట, ఆయన ఆజ్ఞలను వినే మనసు ఉండాలంట. అది వారికి మేలును కలుగు చేస్తుంది. దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించే మనసు ఉండాలి. మనం భయభక్తులు కలిగి ఉండటమే కాదు, అనుసరించే మనసు. అనుసరించుకోకుండా తప్పిపోతే శిక్ష వస్తుంది, అనుసరిస్తే మేలు వస్తుంది. అందుకే మేలు పొందుకోవటానికి మనం దేవుని దగ్గరికి వచ్చాం. ఆ మేలు అనేది దేవుడు మనకు తోడై ఉంటేనే ఆ మేలు మనకు దొరుకుతుంది. కనుక ఆయన యందు భయభక్తులు కలిగి ఉందాం, ఆయన మార్గములలో మన ప్రయాణము చేద్దాం. అదే మనకు ఆశీర్వాదం, అదే మనకు మేలు. అలాంటి మంచి మనసు దేవుడు మనకు దయచేయాలి. రెండవదిగా మనం చూసినట్లయితే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వాక్యము చదువుతున్నాం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమై ఉన్నట్టు ఉన్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల, హల్లెలూయా, మన హృదయములలోనంట దేవుని యొక్క వెలుగు ఉదయించు వరకు కూడా మనం ఏం చేయాలో తెలుసండి, దాని మీద మనం లక్ష్యం ఉంచాలి. ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమై ఉన్నది. మనం ఏం చేయాలి? ఆ వాక్యం ఏం చేస్తుందంట, చీకటి కలిగినటువంటి చోట్ల అదేమిస్తుంది, వెలిగిస్తుంది. కాబట్టి దాని యందు లక్ష్యం ఉంచండి, అది మీకు మేలు చేస్తుంది. నీ చీకటి బ్రతుకును వెలుగుగా మారుస్తుంది. ఆ చీకటిలో, ఆ గాఢంధకారములో నీవు చిక్కబడకుండా నీవు నడవలసిన త్రోవలో అది నిన్ను నడిపిస్తుంది. అందుకే
ఆ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉంది. ఆ మార్గమే ఈరోజు నన్ను రాజుగా చేయగలిగింది. ఆ మార్గమే ఈరోజు నన్ను ఆశీర్వదించబడిన వాడుగా చేయగలిగింది. ఆ వాక్యమే ఈరోజు నా పేరు ప్రఖ్యాతులన్నీ అనేక ప్రాంతాలకు వ్యాపించేటట్లుగా చేయగలిగింది. ఆ వాక్యమే. ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, ఆ వాక్యము నీ చీకటి బ్రతుకులను వెలుగుగా మార్చగలదు. కాబట్టి ఆ మార్చగలిగే దేవుని వాక్యమందు మనం ఏముంచాలి? లక్ష్యం ఉంచండి, మేలు కలుగుతుంది. వాక్యాన్ని మీద లక్ష్యం లేకుండా, వాక్యం మీద గురి లేకుండా, వాక్యానికి వ్యతిరేకముగా, వాక్యానికి విరోధముగా మన యొక్క జీవితము, మన ప్రవక్తన, మన మాటలు ఉన్నట్లయితే మన జీవితాలలో మనం పొందుకోవాల్సిన మేలు, ఆ వెలుగు, ఆ ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుని చీకటి బ్రతుకులలోనే మనము మిగిలిపోవాల్సి వస్తుంది. అందుకే దేవుడు లోకమునకు వెలుగు గనుక లోకములో ఉన్నటువంటి చీకటి నుండి మనల్ని విడిపించి తన ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మనలను నడిపించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటులో దేవుని యొక్క ఆలోచన ఏమిటంటే, పెంట కుప్పలలో ఉన్న మనలో దీనులైన వారిని పైకి లేవనెత్తి నేను సింహాసనం మీద కూర్చోబెట్టాలి. అదే దేవుని ముఖ్య ఉద్దేశం. అందుకే దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. దాన్ని లక్ష్యం ఉంచకపోయినట్లయితే మన బ్రతుకు ఎప్పుడు కూడా ఆ పెంట కుప్పలలోనే మన పడి ఉండాల్సి వస్తుంది. ఆ చీకటి బ్రతుకులలోనే మనం పడి ఉండాల్సి వస్తుంది. ఆ దరిద్రతలోనే మన బ్రతుకులన్నీ కూడా తరతరాలుగా ఉండాల్సి వస్తుంది. ఆ శాపము పాపం ఏదైతుందో, మన కుటుంబాలు మన బిడ్డలు వేధిస్తుందో, దాని నుండి మనకు విమోచనను, విడుదలను కలుగు చేయడానికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వెలుగుగా ఆయన వచ్చాడు. అందుకుంటున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. కానీ లోకములో చీకటి ఉంది కాబట్టి, చీకటి మనుషుల మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి మనుషులు వెలుగు యొద్దకు రాలేకపోతున్నారు. వారు వెలుగులోనికి వచ్చినట్లయితే వారి బ్రతుకు వారికి అర్థమవుతుంది, వారి మార్గం వారికి అర్థమవుతుంది, వారి త్రోవ వారికి అర్థమవుతుంది, వారి ఒక ఆశీర్వాదకరమైన జీవితాల్లో వారి ప్రయాణము సాగుతుంది. కనుక వారు అభివృద్ధి చెందడం సాతానికి ఇష్టం లేదు. కాబట్టి ఆ వెలుగు యొద్దకు మనల్ని రానికుండా అపవాది మన యొక్క మనోనేత్రములకు గుడ్డితనమును కలుగు చేసి మనను భ్రష్టులుగా, దరిద్రులుగా దేవునికి దూరం చేస్తున్నాడు. అనేక అలవాట్లకు దగ్గర చేస్తున్నాడు. దేవునికి ఇష్టములైన పనులకు మనలను పురుకొల్పుతున్నాడు. మనం వాటి ద్వారా మన అవసరతలు తీర్చుకుని మన ప్రయోజకులు అవ్వాలనేటువంటి ఉద్దేశమును మనలో కలుగు చేసి దేవుని ఆశీర్వాదములు మన కొరకు చిత్తపరిచిన మార్గములో మనం ఉండనీయకుండా, నడవనీయకుండా మన భ్రష్టులుగా చేస్తున్నాడు, ఈడ్చుకుపోతున్నాడు. కనుక మన జీవితాలలో మన లక్ష్యం ఉంచవలసింది, మనకు మేలు కలిగించేది దేవుని వాక్యమే. హల్లెలూయా, దేవుని వాక్యమే. మూడోదిగా మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యం చదువుదాం. ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనిపించబడలేదు, చెవికి వినిపించబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. చూసారా, దేవుణ్ణి ప్రేమించు వారికి. మూడవది, మనము మేలు పొందుకోవాలంటే మనం ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. ఈ దేవుని ప్రేమించే వరకు దేవుడు ఏం సిద్ధపరిచాడు? మేలును సిద్ధపరిచాడు. నీవు దేవుని ప్రేమించకపోతే ఆ మేలు నీకు అర్థం కాదు, ఆ దీవెనలు నీకు తెలియదు. ఆ దేవుని ప్రేమించే వారికే ఆ దీవెనలేంటో, ఆ ఆశీర్వాదం ఏంటో అర్థమవుతున్నాయి. అందుకు దేవుడు ఎవరైతే తన పిల్లలు దేవుని ప్రేమిస్తున్నారో వారి కొరకంట దేవుడు గొప్ప మేలులనైనా సిద్ధము చేశానని రాయబడింది. అవి కంటికి కనిపించవు, చెవికి వినపడవు, హృదయమునకు
ఆ గోచరము అంత గొప్ప మేలు దేవుడు మన కొరకు, ఆయన ప్రేమించే వారి కొరకు దేవుడు సిద్ధపరిచారు. వాక్యములు చెబుతుంది, మేలు కలుగుటకే సమస్తము సమకూడి దేవుడు జరిగిస్తున్నాడు. నీ జీవితంలో మేలు కలగటానికి, ఆయన ప్రేమించే బిడ్డలకున్న కష్టాల బాధల నుంచి విడుదల కలుగు చేయటానికి ఆయన ఆల్రెడీ నీ పట్ల దేవుడు కార్యాన్ని ఆయన జరిగిస్తున్నాడు. మనమే తొందరపడుతున్నాం, మనమే దిగులు పడుతున్నాం. నేనేంటి ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని దగ్గరికి వస్తున్నాను, నేను నెలలు బట్టి దేవుని దగ్గరికి వస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, నాకు ఇంకా దేవుడు ఏం సహాయము చేయలేదేంటని మనం చాలా బాధపడుతున్నాం. ఒక మేలు అనేది తను ప్రేమించే బిడ్డలకు దేవుడు సిద్ధం చేస్తున్నాడు. ఆ మేలు పొందటానికి దేవుడు సిద్ధపరుస్తున్నటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గము కొండలు అయ్యవచ్చు, లోయలు కావచ్చు, ఎడారు కావచ్చు, కరువులు కావచ్చు, శత్రుత్వాలు కావచ్చు, దానిలో ఆకలి దప్పికలు కావచ్చు, అనేకమైన బాధలు కావచ్చు. కానీ వాటన్నిటిలో దేవుడు నేను నడిపిస్తున్నాడు అంటే ఆ తరువాత దేవుడు నీ కొరకు ఒక మేలునే దేవుడు సిద్ధపరిచాడు. ఆయన నిన్నేం విడిచిపెట్టలేదు. ఆయన నీ కొరకు సిద్ధపరచని మేలు యొద్దకే నడిపిస్తున్నాడు. నేను శ్రమలలోనో, బాధలలోనో, లోయల్లోనో, సముద్రంలోనో, అప్పుల్లోనో, లేకపోతే శత్రుత్వాలను, తెగుళ్ళలో విడిచిపెట్టాలని ఆయనకు లేదు. నీ జీవితమును ఆశీర్వాదకరముగా ఉండాలి. కొన్ని పరిస్థితులు చూసి మనం అనుకుంటాం, దేవుడు ఎందుకు నాకు ఈ బాధలు, ఈ కష్టాలు నాకెందుకు దేవుడు కలుగు చేస్తున్నాడు. ఈ బాధలు, కష్టాలు చూసి మనం అనుకుంటున్నాం, నేను దేవుని మందిరానికి రాకమునిపే, దేవునితో సహవాసం లేనప్పుడే నా బ్రతుకు బాగుంది, నేను దేవుని వద్దకు వచ్చిన తర్వాత ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు నేను పడాల్సి వస్తుంది అని కొన్నిసార్లు మనకు దైవ సన్నిధి అంటే అంత ఇంట్రెస్ట్ లేకుండా, అంత ప్రేమ లేకుండా మన జీవితాలు మారిపోతున్నాయి. బైబిల్ మనకు బోధిస్తుందండి, దేవుని ప్రేమించు వారికంట దేవుడు అనేకమైన మేలులను ఆయన దాచుంచాడంట. నీ కొరకు ఏమేమి మేలు దాచుంచాడు అది పొందుకున్న తర్వాతే అర్థమవుద్ది. అయ్యో నేను నిన్ను అపార్థం చేసుకున్నానయ్యా. యోబు భార్యకు అర్థమై ఉంటుంది కదా, నిన్ను అపార్థం చేసుకున్నానయ్యా, దేవుని దూషించి మరణం కమ్మని నా భర్తకు నేను సలహా చెప్పానయ్యా, ఈరోజు రెండంతల ఆశీర్వాదాన్ని నేను చూడగలుగుతున్నాను. ఒకవేళ అదే రోజు ఈ శ్రమలు, ఈ బాధలు తట్టుకోలేక మా పిల్లలు చనిపోయారు, మా ఆస్తి పోయింది, మా ఆరోగ్యాలు పోయినాయి, ఎందుకు లేని మేమిద్దరం కూడా చనిపోతే ఈ ఆశీర్వాదాన్ని మేము చూడగలిగేవాడుమా? ఈ దీవెనలు మా కుటుంబంలో రాగలిగేవా? ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకు అనేకమైన మేలులు ఆయన సిద్ధపరిచాడండి. ఆయన దాసి ఉంచాడు. అవి దేవుని పిల్లలకు మాత్రమే ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుని పిల్లలకు మాత్రమే ఇవ్వాలనుకుంటున్నారు. దేవుని పిల్లలు ఎవరంటే ఆయనని ప్రేమించేవారు కదండి. ఆయనని ప్రేమించేవారు. ఆయనని ప్రేమించేవారికి మేలు కలగటానికి సమస్తమును సమకూడి ఆయన జరిగిస్తాడంతే, జరిగిస్తాడు. ఆయన జరిగించేవాడు కానీ ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదండి. ఆయన విడిచిపెట్టడు. నీకు మేలు కలగటానికి నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన దగ్గర నుండి ఆయన ప్రేమిస్తూ నీకు లాభకరమైనవి, నీకు ప్రయోజనకరమైనవి, నీకు ఇష్టమైనవి, నీ కుటుంబానికి దీవెనకరమైనవి ఏమవుతున్నావు అవన్నీ విడిచిపెట్టేస్తున్నావు. విడిచిపెట్టేస్తే అప్పుడు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, మనం ఆర్థికంగా చితికిపోతాం, మన కుటుంబం పేదరికంలోకి వెళ్ళిపోతుంది, ఆహారం లేని వారు అయిపోతాం, వస్త్రాలు లేని వారు అయిపోతాం, అనేకమైన బాధలతో కష్టాలతో మిగిలిపోతాం. ఎందుకనంటే మనకు ప్రయోజనకరమైనటువంటి వ్యాపారాలు విడిచిపెట్టవచ్చు, ఉద్యోగాలు విడిచిపెట్టవచ్చు, లేకపోతే అనేకమైనటువంటి వాటిని మనము విడిచిపెట్టవచ్చు. ఇవన్నీ విడిచిపెట్టిన తర్వాత మనకేమవుతుంది? ఇంట్లో అనేకమైన బాధలు, అనేకమైన కష్టాలు ఉంటాయి, ఉండవా? ఉంటాయి, ఉంటాయి. అయితే ఈ కష్టాలు, బాధలన్నీ నీవు దేవుని కానీ ప్రేమించుకోకుండా ఆ ఉద్యోగాన్నో, ఆ వ్యాపారాన్నో, ఆ లోకాన్నో, లోకంలో ఉన్నటువంటి స్నేహాల్లో, లోక సంబంధమైనటువంటి లాభ అపేక్షను ఒకవేళ మనం కోరుకున్నట్లయితే మనకి కష్టాలు వచ్చేవి కాదు కదా. మరి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత వాటన్ని విడిచిపెట్టి దేవుడే నాకు లాభకరము, దేవుడే నాకు ప్రయోజనము,
ఆయన లేకపోతే నా బ్రతుకు లేదని మనం దేవుని పాదాల దగ్గర మనం కూర్చున్నప్పుడు ఆయన విడిచిపెడతాడా? ఆయన ప్రేమించే పిల్లల్ని విడిచిపెడతాడా? త్యాగం చేసే పిల్లల్ని విడిచిపెడతాడా? తన బిడ్డల కొరకు ఆయన ఏదైనా చేయటానికి ఆయన ఇష్టపడేవాడు కదా. తన బిడ్డలను రక్షించడానికి ఆయన పరలోకాన్ని సుఖాన్ని అన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చినవాడు కదా. మరి తన బిడ్డలు ఆయన ప్రేమిస్తున్నప్పుడు, ఆయన మాట వింటున్నప్పుడు, ఆయన కొరకు అనేకమైన దెబ్బలైన బాధలైన పడటానికి సహిస్తున్నప్పుడు ఆ బిడ్డలకు దేవుడు ఏ మేలు చేయక మానతాడా? మానడాడిని. ఆయన మనుషుడు కాదు వాడుకుని విడిచిపెట్టడానికి. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, అందసంధాలు ఉన్నప్పుడు మనం ప్రేమించి విడిచిపెట్టడానికి ఆయన మనుషుడు కాదండి, అని దేవుడు. ఈరోజు దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని ప్రేమిస్తే ఖచ్చితంగా నీ కొరకు దేవుడు ఏమైతే సిద్ధపరిచారో అవి దేవునికి ఇస్తాడు. నువ్వు వాటిని పొందుకోవటానికి ఆయన ప్రేమించే బిడ్డగా ఆయన నీకు ఇచ్చేంత వరకు కూడా ఆయన ప్రేమకు దూరం కావద్దు, ఆయన సహవాసానికి దూరం కావద్దు, ఆయనతో నీకున్న బంధాన్ని నువ్వు తెంచేసుకోవద్దు. నాకు బాధలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి అని నువ్వు చెడు ఆలోచనలతో చెడు మార్గాలలో నీవు వెళ్ళిపోవటానికి వీల్లేదు. దేవునితోనే చావైనా బ్రతుకైనా. ఇక మనము ఈ ప్రేమించే వారి విషయాలలో ఏ విధమైన మేలు చేశాడు అనేది మనం చూస్తే, యోసేపు పొతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు తన భార్య, పొతిఫర్ యొక్క భార్య చేయరనేటువంటి తప్పుకి ఆయన మీద నెపవేసి ఆయనను శిక్షించి కొట్టి ఆయన జైల్లోనికి పడవేసింది. అయినా ఆయన దేవుణ్ణి ప్రేమించడం మానాడా? మానలేదు. దేవుని ప్రేమించువాడు కాబట్టే ఆయనకి మేలు కలగటానికి దేవుడు ఏం చేస్తున్నాడు? అన్నీ సమకూరుస్తున్నాడు. ఒక్కొక్క స్థలములో నుంచి ఒక్కొక్క స్థలములో దేవుడు తీసుకువెళ్తున్నాడు. ఎక్కడో అన్నలు గోతులు త్రోయబడితే అన్నలు గోతులు త్రోసేస్తే అతనిని ఆ గోతుల నుంచి దేవుడు పైకి తీసుకొచ్చి ఒక వ్యాపారం చేసుకునే వాళ్ళకి అమ్మేశాడా? వాళ్ళు పొతిఫర్కి అమ్మేశారు. ఆ పొతిఫర్ ఇంట్లో ఆయన వెళ్ళటం బట్టి ఆశీర్వాదాలు వచ్చాయి. కానీ భార్య పరిస్థితిని బట్టి ఆయన మరలా కష్టాల్లోకి వెళ్ళాల్సి వచ్చింది. మరలా తిరిగి ఆయన జైలు జీవితంలోనికి వెళ్ళాడు. మరలా అక్కడ ఉన్నటువంటి వారికి వచ్చిన కష్టమును బాధ ఏదైతే ఉందో వారు చెప్పడం బట్టి, అది నెరవేర్పును బట్టి ఆ దేశంలో వచ్చిన విపత్తుకి ఇక ఆయన ఒక్కడు తప్ప ఎవరు కూడా దాన్ని చెప్పగలిగే వారు ఎవరునూ లేరు అని చెప్పేసి ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నవారిని ఎక్కడ తీసుకొచ్చారు? రాజు ఎదుటి తీసుకొచ్చారు. చూసారా? మేలు కలగటానికి దేవుడు నిన్ను అనేక స్థలాల్లోకి తీసుకెళ్తున్నాడు. ఆ స్థలము నీకు ఇబ్బందిగా ఉండొచ్చేమో, అవమానంగా ఉండొచ్చేమో, అనేకుల్ని నిందించవచ్చు, నేను మాటలతో అనేకమైన మాటలు మాట్లాడవచ్చు. మనం మేలు కలిగిస్తున్నామని వారు గ్రహించక, మనం వారికి మేలు చేస్తున్నామనే విషయాన్ని వారు తెలుసుకోక, వారు మన మీద పగ కలిగి ద్వేషము కలిగి రకరకాలుగా మాట్లాడవచ్చు. అయినా ఆ స్థలములో మనము దేవుని ప్రేమించేవారుగా మనం ఉండగలిగితే, దేవుణ్ణి గణపరిచేవారుగా మనం ఉండగలిగినట్లయితే ఖచ్చితంగా ఆ స్థలములో దేవుని గనుడుగానే దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అందుకే మనందరం కూడా ఏం చేయాలి? దేవునిని ప్రేమించాలి. ప్రేమించాలా? ప్రేమించాలి. హల్లెలూయా. ఇక నాలుగోదిగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 84వ కీర్తన 11వ వచనం చదువుదాం. కీర్తన గ్రంథము 84వ కీర్తన 11వ వచనం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును. అంటే మనము దేవుని ప్రేమించేవారు ఎలా ఉండాలి? అది ఎలా ఉండాలి? యథార్థమైనటువంటి ప్రవక్తను కలిగి ఉండాలి. ఈ యథార్థమైన ప్రవక్తన మనకేం చేస్తుంది? మేలు కలుగు చేస్తుంది. కనుక దేవుని యొక్క బిడ్డలు రక్షించబడుతున్నాం, మేలు కలిగించే దేవుని పిల్లలుగా మన యొక్క జీవితాలు మార్చుకుంటున్నాం. కానీ మన ప్రవక్తను మార్చుకోవట్లేదు, మన బ్రతుకు మార్చుకోవట్లేదు.
అందుకే వాక్యం ఏమి చెబుతుంది అనేది మనం చూసినట్లయితే, మీరు మనసు మారి రూపాంతరము చెందండి. ఒక కొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారే మన జీవితాలు ఉంచబడాలి. అది మనకు మేలు, అది మనకు ఆశీర్వాదం. మన బ్రతుకు మారకుండా మనం ఎన్ని సంవత్సరాలు మన ఆరాధనలు చేస్తున్నా, ఆరాధనలకు వస్తున్నా, అది మనకు మేలు కాదు అనే విషయాన్ని మనందరం కూడా గుర్తించాలి. కనుక యథార్థముగా మనం ఏం చేయాలి? ప్రవర్తించాలి, యథార్థముగా నడుచుకోవాలి. కయ్యను వలె నడవకూడదు, బిలాము వలె నడవకూడదు. ఇంకా ఇక్కడ మనకు పత్రికలు చెప్తాడు కదా, ఈ చివరి గ్రంథంలో చెప్తాడు కదా, వారి మార్గములు ప్రసంగములే ఉంటుంది. ఎక్కడది? యోధా రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో ఈ విషయాలు ఉంటాయి. బహుమానములు పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. కోరాహు చేసినట్లు తిరస్కారం చేసి నశించిరి. 11వ వచనంలో, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమును నడిసిరి. బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతృతముగా పరిగెత్తిరి. కోరాహు చేసినట్లు తిరస్కారం చేసి నశించిరి. వారి మార్గములు మంచివేనా? అందుకే ఆ మార్గములో నడవద్దు. నీకు మేలైన మార్గం ఏదో అడిగి దానిలో నడుచుకోండి. దేవుడు మన ఎదుట మేలును పెట్టాడు, మరణాన్ని కూడా పెట్టాడు. నీకు ఏ మార్గం కావాలో ఆ మార్గములు నడవమని దేవుడు తన బిడ్డలైన వారిని, తన యొద్దకు వచ్చిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని అప్పగిస్తున్నాడు. ఎవరైతే మేలైన దైవ మార్గాన్ని, దైవ పాదాలని, ఆ దైవ సన్నిధిని, ఆ ప్రార్థనను, నీతిని, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టుకోకుండా ఎవరైతే నడుస్తున్నారో వారికి ఖచ్చితంగా దేవుడు ఏమిస్తాడు? వారికి మేలుని దేవుడు కలుగజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనకు మేలు పొందాలంటే మనం ఏం చేయాలి? యథార్థముగా జీవించాలి, యథార్థముగా మనము జీవించాలి. 5వదిగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 95వ కీర్తన 7వ వాక్యాన్ని చదువుదాం. కీర్తన గ్రంథము 95వ కీర్తన 7వ వాక్యం చదువుదాం. రండి, నమస్కారములు చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. హల్లెలూయా. మనందరం కూడా ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఆయన సన్నిధానంలో మనం నమస్కారం చేయాలి, సాగిలపడాలి. మన సృజించినటువంటి యెహోవా సన్నిధిని మనందరం కూడా మోకరించాలి. నేడు మీరందరూ కూడా ఆయన మాటలను అంగీకరించాలి. అప్పుడు మనకు మేలు వస్తుంది. అంటే వాక్యమందు లక్ష్యముంచేవారైనా, దేవుని ప్రేమించేవారైనా, యథార్థముగా జీవించేవారైనా ఏం చేయాలన్నమాట? ఆయన మాట యందు లక్ష్యం ఉంచాలి. ఆయన మాట యందు ఏముంచాలి? అంగీకరించాలి. ఎవరైతే ఆయన మాటను అంగీకరిస్తారో వారు ఏమైపోతారంటే దేవుని సన్నిధానంలో వారు ఏం చేస్తారు? సాగిలు పడతారు, మోకరిస్తారు, ఆయన మాటను అప్పుడు మేలు ఎక్కడికి పోద్దండి? కృపాక్షేమం మన వెంటే వస్తేగా, మన దాటి ఎక్కడికైనా పోతాయా? మనం అటువైపుగా చూడాల్సింది ఇచ్చే దేవుని మాట వైపు చూడండి. ఆశీర్వాదాలు దేవుడు లేకుండా మనకు కలగో. దీవులు అనేవి దేవుడు మనకు సెలవు ఇవ్వకుండా మనకేమి రావు. చూస్తున్న దేవుడు అని ఎదుట మన భక్తి భావాలు, మన ప్రవక్తను అంత జాగ్రత్తగా ఉండాలి.
ఎప్పుడైతే ఆ విధంగా మనం జాగ్రత్తగా మన యొక్క జీవితాన్ని మనము జాగ్రత్తగా చూసుకుంటున్నామో దేవుడు ఖచ్చితంగా మనకు దైవ దీవులను దేవుడు ఇస్తాడు. కనుక 5వది ఆయన మాటను మనం ఏం చేయాలి? అంగీకరించుదాం. ఆయన మాటను ఏం చేద్దాం? అంగీకరించుదాం, ఇష్టపడదాం. అంతే. అది కష్టమైన దేవుని మాటను వినాల్సిందే. ఆ దేవుని మాట వినేటువంటి వారు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. అది నెరవేర్చుకోకుండా దేవుని మాటను మనం విన్నట్టు కాదు. వినేవారు ఆయన ఏదైతే మనకు ఆజ్ఞాపించాడో పూర్తిగా దానిని నెరవేర్స్తేనే ఆ దీవెనలను, ఆ మేలులను మనం పొందుకోవటానికి అర్హత అనేది మనకు వస్తుంది. మరి ఉదాహరణకు చూస్తే నోవాహుకి దేవుడు ఒక బాధ్యతను అప్పగించాడు, దాన్ని ఆయన నెరవేర్చాడు. అది నెరవేర్చబడిన తర్వాతే ఆ కుటుంబానికి అది రక్షణగా ఉంది. అది నెరవేర్చబడిన తర్వాతే దేవుడు ఈ భూమి అంతటిని ఆయన చేతులకి, తన బిడ్డలకి అప్పగించాడు. నెరవేర్చిన తర్వాత మేలుంది. ఆయన మాటలు మనం లోబడి ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చిన తర్వాతే మనకు దైవ దీవులు, దైవ ఆశీర్వాదాలు అనేవి మన మీదకి వస్తాయి. వాక్యం చెబుతుంది మాటలన్నీ. మనం విందుకు కానీ మనం ఏమైపోతున్నాం? గ్రహించకుండా ఉంటున్నాం. అందుకే మీ హృదయములు దేవునికి దూరముగా ఉన్నాయి. మన హృదయములు దేవునికి దూరముగా ఉన్నాయి. ఆయన వాక్యానికి దూరంగా ఉంటున్నాయి, పరిశుద్ధులకు దూరంగా ఉంటున్నాయి, ఆయన ప్రేమించడానికి దూరంగా ఉంటున్నాయి. ఈ లోకంలో మనం అనేకమైన వాటిలో దేవుని చిత్తాన్ని జరిగించడానికి నిలబడవలసిన సమయంలో మనం నిలబడలేకపోతున్నాం. గుప్పులు ఇవ్వవలసిన సమయంలో మనం ఇవ్వలేకపోతున్నాం. దేవుని సన్నిధానములు మనం చేయవలసినటువంటి అనేకమైన బాధ్యతలను మనం చేయలేకపోతున్నాం. అదే డబ్బులు వస్తే ఏ పనైనా చేస్తావా? ఏ పనైనా చేస్తాం. అవసరమైతే దొడ్లు గడగమని గడిగేస్తాం. ఎందుకని? డబ్బులు వస్తాయి. అది చర్చి దొడ్లు గడగమంటే మేము గడగమండి, అసలు మాకు అది తెలియదండి అన్నట్టుగా ఉంటాం మనం. నేను ఆ దొడ్డులు కడగటం నేను గ్యాప్ ఇచ్చిన తర్వాత ఆ దొడ్డుల పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. నాకు చాలా బాధ వేస్తుంది. సేవకుడు అనేవాళ్ళు ఒక మాదిరి చేయాల్సిందే. మన పిల్లల్ని మనమే అసహించుకుంటే వాళ్ళని ఎలా శుభ్రపరుస్తాం? కనుక నా పిల్లలు కనుక నేను ఆ పనులన్నీ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఆ దొడ్లోకి వెళితే నిలబడటానికి కూడా వీలు లేని పరిస్థితిగా ఉంది. నేను మొన్న వెళ్ళాను. నేను అక్కడికి లోపలికి వెళితే ఎంత భయంకరంగా ఉందో. చేయగలిగాను, దాన్ని కొంత శుభ్రం చేశాను. ఇంకా కొంత పని ఉంది, అది చేస్తాను. ఎందుకంటే మనం వెళ్ళట్లేదు, మనం చేయటానికి ఇష్టపడలేదు. మనకు దేవుడు ఎన్నో మేలులు మనకిస్తాడు. మనం దేవుని పని చేస్తే దేవుడు మనకు ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తాడు. అందుకే ఆయన ఏం చేయాలి? మనం ఆయన మాటని అంగీకరించాలి. అంగీకరించబడి వారందరూ కూడా శ్రమలైన, బాధలైన తట్టుకున్నారు. దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి వారు వెనుదిరగలేదు. వారు దైవ కార్యాలు జరిగించడానికి వారు ఏం చేశారో తెలుసా అండి? వారి ప్రాణం వారికి ఎంత మాత్రమూ ప్రియమనేది ఎంచుకోలేదు. దేవుని కొరకే నా ప్రాణము, నా బలము, నాకున్నది సర్వస్వము నా దేవుని కొరకే నేను పనిచేస్తాను. ఇది మనం నేర్చుకోవాలి. అలాగూ మనం మారాలి. అలాగూ మన యొక్క జీవితాలు మార్చుకోవాలి. ఇతరులకు మనం ఒక మాదిరిగా మన జీవితాలు ఉండాలి. ఇది మనం నేర్చుకోవాల్సిందే. అంతేనా? ఇది నేను బయట సంఘంలో చెప్పట్లేదు కదా, నా సంఘంలో చెబుతున్నాను. కనుక మన యొక్క లోపాలు మనం గ్రహించగలిగినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలని దేవుడు ఇస్తాడు. సరే, ఆరోదుగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 34వ కీర్తన 10వ వాక్యం చదువుదాం. 34వ కీర్తన 10వ వాక్యం చదువుదాం. అంతేనా? సింహం పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలి? మనకు మేలు దొరకాలంటే దేవుని ఆశ్రయించాలి.
ఎవరిని ఆశ్రయించాలి? దేవుని ఆశ్రయించాలి. మరి వచ్చాం కదా అయ్యగారండి, నీ మనసు ఎక్కడో పెట్టుకొని, నీ ప్రవక్తలు మార్పు లేకుండా, నీ మాట మార్పు లేకుండా, నీ స్నేహాలు విడిచిపెట్టుకోకుండా నేను వచ్చాను కదండి అంటే, ఆయన నాకులాగా అయ్యగారు కాదు. ఆయన చూస్తున్న దేవుడు. తల్లి గర్భములు ఉండగానే నేను చూస్తున్నాడు. ఆయన అగాధములు ఉన్న దేవుడు చూస్తున్నాడు కదా. మరి ఆయనకు మరుగే ఉన్నది ఏదీ లేదు, అన్నీ చూస్తున్నాడు. నీ నడక పడక అన్నీ ఆయనకి తెలుసు. వచ్చారు మా పిల్లలు ఎట్టకొట్ట 9 దాటిన వచ్చారు అని నేను అనుకుని మిమ్మల్ని భక్తి పరులు అనుకుంటున్నాను. నేను ఆయనకి తెలుసు, నీ స్థితి ఆయనకు తెలుసు, నీ పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు, నీ భక్తి ఏంటో ఆయనకు తెలుసు. అందుకే దేవుని వాక్యములు ఏమంటున్నాడనమాట, ఒకవేళ ఈ లోకములో క్రూర మృగాలులో రారాజుగా ఉన్నటువంటి సింహం పిల్లలకైనా కొన్నిసార్లు ఆకలి కొనవచ్చు, కొన్నిసార్లు అది వేటవాడుతున్నప్పుడు దానికి ఏమీ దొరకకపోవచ్చు, తన పిల్లలకి ఏమీ ఆహారాన్ని తీసుకువెళ్ళకపోవచ్చు. కానీ దేవునిని ఆశ్రయించిన వారికి ఏ మేలు, అది దేవుని పిల్లలకి దేవుడు అంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. నేను దీవించేదే ఈ స్థలము. ఈ స్థలాన్ని ప్రేమించండి, ఈ స్థలములో ఉన్న దైవాన్ని ప్రేమించండి, దేవునితో మీకున్న సంబంధాన్ని బలపరచుకోండి. దేవుడు మీకు గొప్ప మేలులే దేవుడిస్తాడు. ఈ లోకములో ఎవ్వరూ నీకు మేలు చేయలేకపోతే దేవుడు నీకు మేలు చేస్తాడు. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించడం మనకు మేలో కీడా. కనుక నువ్వు దేవుణ్ణి ఆశ్రయించావు, నీకు మేలు ఖచ్చితంగా దొరుకుతుంది. నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు, నీ కన్నీరు దేవుడు చూస్తున్నాడు. ఆయన కవిగిలో దాన్ని భద్రపరుచుకుంటున్నాడు. నీ భక్తికి, నీ ప్రార్థనకు, నీ కన్నీటికి, నీ విశ్వాసతకు, నీ త్యాగాలకి, దేవుని ప్రేమించి నువ్వు జీవిస్తున్న జీవితానికి ప్రతిఫలముగా ఆయన నీకు మేలుని దేవుడు దాచి ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ మేలు ఇహమందును పరమందును కూడా దేవుడు నీకు ఆయన ఇవ్వబోతున్నాడు. ఆ మేలు కేవలం ఈ లోకమే కాదు, పరలోకములో కూడా దేవుడు నీ కొరకు మేలునే ఆయన సిద్ధపరిచారు. ఏడవదిగా మనం చూసినట్లయితే ఇర్మీయా గ్రంథము 6వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుదాం. ఇర్మీయా గ్రంథము 6వ అధ్యాయము 16వ వాక్యం చదువుదాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గమును గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు. హల్లెలూయా. దేవుని మార్గం ఎలాంటిది? పురాతనమైన మార్గం. ఆ మార్గాన్ని గురించి మనం ఏం చేయాలి? విచారించండి. అంటే దేవుడు మనకు ఒక మార్గాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశాడు? పురాతన కాలం ఎప్పుడో దేవుడు ఏర్పాటు చేశాడు. ఇంకా మనం ఆయన మార్గంలోనికి మెడ వంచట్లేదు, ఇంకా కాడి కిందకి రావట్లేదు. ఇంకా దేవుని బిడ్డలుగా ఇంకా మన జీవితాన్ని ఇంకా పరిపూర్ణముగా మనం మార్చుకోవట్లేదు. మనల్ని మనం దేవునికి సజీవ యాగముగా అర్పించుకోవట్లేదు. లోకములు ఎన్నో మార్గాలు, ఎన్నో పరిస్థితులు ఉన్నాయి, అవన్నీ క్రొత్తగా వచ్చినవి. కానీ దేవుని మార్గం అయితే జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు నీకు ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. నీకు కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, కన్నీరు వచ్చినా, తెగుళ్ళు వచ్చినా, నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే దేవుని కన్ను దృష్టి ఆ మందిరం మీద ఉంటుంది. ఆయన చెవులు ఆ మందిరంలో చేయబడుతున్న ప్రార్థన మీద ఉంచబడుతున్నాయి. దేవుడు ఆ తెగుల నుండి, ఆ బాధ నుండి దేవునికి విడుదలను దేవుడు దయచేస్తున్నాడు. నీ దేశమును దేవుడు స్వస్థపరుస్తున్నాడు, నీ కుటుంబాన్ని దేవుడు బాగు చేస్తున్నాడు, దేవుడు నిన్ను దీవెనకరంగా మారుస్తున్నాడు. ఆ మార్గమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మార్గము. అందుకే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాడు. ఆ మార్గములోనే మనకు మేలు, ఆ మార్గములోనే మనకు జీవము, ఆ మార్గములోనే మన బ్రతుకు అభివృద్ధి, ఆ మార్గమే మనకు నిత్య జీవాన్ని తీసుకొస్తుంది. ఆ మార్గాన్ని విడిచిపెడితే
మనం కొత్త మార్గాల్లోకి వెళ్ళిపోతే మనం నష్టపోతాం. వాళ్ళ రకరకాలటువంటి పరిస్థితులు క్రైస్తవ ఆరాధనలోనికి, బోధలోకి వచ్చేసాయి. మనుషులు ఏమైపోతున్నారు అంటే ఒకప్పుడులాగా భక్తిభావాలతో, విశ్వాసంతో లేక ఆరాధనలో ఉన్నటువంటి అనేకమైన వాటికి ఆకర్షితులు అవుతున్నారు, కానీ దేవునికి మాత్రం వారు ఆకర్షితులు అవ్వట్లేదు, వాక్యానికి ఆకర్షితులు అవ్వట్లేదు, దేవునికి వారి హృదయాన్ని పరిపూర్ణంగా సమర్పణ చేయట్లేదు. దేవుని పాదాలు పట్టుకుని ఏడిస్తే దేవుడు ఖచ్చితంగా దేవుడి సహాయమును ఆయన చేస్తాడు. ఇది మనం చేయలేకపోతున్నాం. తల్లిదండ్రులు వంట తింటే, భోజనం తింటే ఆరోగ్యము, కానీ బయట ఉండేటువంటి ఆ రుచికరమైనటువంటి ఆ భోజనాలు తింటే మనకు త్వరగా మరణానికి లోనైపోతున్నాం. అంటే మన ఆరోగ్యాలన్నీ క్షీణిస్తున్నాయి. మనం టేస్టులు చూస్తున్నాం, కానీ మన జీవితాల్లో ఆరోగ్యకరమైనటువంటి ఆహారం చూడలేదు. మన జీవితాలు టేస్టులు కాదు, ఆరోగ్యకరమైన సత్యమైన దేవుని యొక్క మార్గాన్ని చూడండి. ప్రభువే మీకు తప్పకుండా దేవుడి సహాయమును దయచేస్తాడు. ఒకటి, మనకు మేలు కలగాలంటే మనం ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవది, మనకు మేలు కలగాలంటే ఏం చేయాలి? వాక్యమందు లక్ష్యం ఉంచాలి. మనకు మేలు కలగాలంటే మనం ఏం చేయాలి? దేవునిని ప్రేమించాలి. మనకు మేలు కలగాలంటే మనం ఏం చేయాలి? యథార్థంగా జీవించాలి. మనకు మేలు కలగాలంటే మనం ఏం చేయాలి? ఆయన మాటను అంగీకరించాలి. మనకు మేలు కలగాలంటే మనం ఏం చేయాలి? దేవునిని ఆశ్రయించాలి. మనకు మేలు కలగాలంటే మనం ఏం చేయాలంటే ఆయన మార్గంలో మనము నడుచుకోవాలి. ఇది మనం చేయాలి. ఒక పెన్ను పేపర్ తెచ్చుకుని రాసుకుంటే ఏమవుద్దో? అప్పులు రాసుకుంటాం, వడ్డీలు రాసుకుంటాం, అన్నీ రాసుకుంటాం. కానీ ఒక పేపర్ మీద వాక్యం రాసుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని చదువుకోవచ్చు కదా. ఇప్పుడు చెప్పింది ఇప్పుడే మీకు గుర్తుండే, ఇంటికి వెళ్ళిన దాకా ఇంకేం గుర్తుంటుంది? ఏముంటుందండి మీకు? కనుక మనం ఏం చేయాలి అంటే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఏం చేయాలి? మన ప్రవర్తన జాగ్రత్త చూసుకోవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యం చెప్పే జాగ్రత్తగా రాసుకోవాలి. అది రాసుకోవడానికి కావాల్సిన పెన్ను పేపర్లు తెచ్చుకోవాలి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులు రాకూడదు, కాబట్టి వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి? మనం ఏమి వేయాలనేది ముందే సిద్ధపరచుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత బియ్యంలో దేవులాడా, ఇక్కడికి వచ్చిన బైబిల్లో దేవులాడా, ఇక్కడికి వచ్చిన దానిలో దేవులాడా, ఇక్కడ దేవులాడా, దొరకపోతే చెమట పట్ట. ఇవన్నీ ఎందుకంటే ముందే సిద్ధపడితే పోలా. కనుక మనం ఏం చేయాలి? దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు అన్నీ ముందే సిద్ధపరచుకుంటే మనకు ప్రమాదం లేకుండా, టెన్షన్ లేకుండా, ఇబ్బంది లేకుండా అన్నీ బాగుంటాయి కదా. కనుక అందరూ చక్కగా దేవుని పిల్లలుగా మనం సిద్ధపడదాం. దేవుడు అట్టి భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఒకే ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా రక్షకుడా, ఈరోజు చెప్పినటువంటి శ్రేష్టమైన మాటలకై నీకు వందనాలు. బిడ్డలను చక్కగా దీవించండి. ఈ వాక్యము ద్వారా వినుస్తున్నటువంటి, ఆయా బలపరచబడుతున్నటువంటి, విశ్వాసతలోకి వస్తున్నటువంటి ఈ వాక్యాన్ని బట్టి వారి యొక్క తప్పిదములను, వారి లోపాలను ఆయన గుర్తించి సరిచేసుకునిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికినైనా మీరు దాసి ఉంచిన, వారి కొరకు మీరు సిద్ధపరిచిన ప్రతి మేలు, ప్రతి దీవెనైనా వారు పొందుకున్నట్లు సహాయం దయచేయండి. వారి నోటి నిండా నవ్వు, ఆనందము కలిగినట్లు సహాయములను దయచే ప్రభువా. మేలు కలగాలని మేము ఎప్పటి నుంచో తప్పిస్తున్నాం, ఆశపడుతున్నాం. ఆ మేలు ఎక్కడ దొరుకుతుందని లోకములో అన్ని ప్రాంతాలకు వెళ్ళి తిరుగుతున్నాం, కానీ ఆ మేలు నీ ద్వారానే దొరుకుతుందయ్యా. ఆ మేలు అనేది దొరికినప్పుడే అయ్యా ఎన్ని దయాలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని కష్టాలైనా నీ ఎద్దకొచ్చిన వారికి నువ్వు మేలు చేయగలిగావు. ఆ దేవుడి తోడు నాయన మాకు కూడా ఉంటే మా కుటుంబానికి, మా బిడ్డలకు, మా సంఘానికి, మా గ్రామానికి మేలు చేయగలుగుతావు నాయన. అందుకే నీవు మాకు కావాలయ్యా. నీ సన్నిధి మాకు కావాలి, నీ వాక్యం మాకు కావాలి, నీ మాట మాకు కావాలి, నీ పాదాలు మాకు కావాలయ్యా. నీ చిత్త ప్రకారముగా ప్రభు మేము నడుచుకోవాలి. అదే 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 మాకు 10,000 నైనా, అదే మాకు గొప్ప దీవెన. ఈ తాత్కాలికమైన పరిస్థితుల వైపునైనా మేము మళ్ళించబడుతూ విలువైన దైవ మాటకు దూరమై అయ్యా మేము కయ్యను వలె మేము ప్రవర్తించకుండా, బహుమానముల కొరకు పరిగెత్తేటువంటి
బిలాము వలె నాయనా మేము తప్పు త్రోవలు వెళ్ళిపోకుండా మేము జాగ్రత్తగా ఉంటే సహాయములను దయచేయమని. బిడ్డలు తిరిగి నాయన వారి గృహాలకు వెళుతున్నారు, వారికి మీ సహాయమును దయచేయండి. గత కాలంలో బిడ్డల కొరకు ఈ ముందే ప్రార్థించాం, చాలామంది బలహీనంగా ఉన్నారు, వారందరి క్షేమ కొరకు నాయన మేము ప్రార్థించాం. అయ్యా ఆ ప్రార్థన ప్రతిఫలములు నాయన ఆ కుటుంబాల్లో ఆ బిడ్డలలో మేము చూడగలిగి మీ నామాన్ని గణపరచడానికి సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్ముని నిత్య ఆదరణ కాపుదల ఇక్కడ ఉన్న పిల్లలకి, శబ్ద యంత్రం ద్వారా విలుస్తున్న పిల్లలకును, యూట్యూబ్ ఛానల్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి సదా తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్.